లులు గ్రూప్ కు భూ కేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ సంస్థ షరతులు మరీ అతిగా ఉన్నాయని, రాష్ట్రానికి తన అవసరం ఉన్నదన్నట్లుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమైంది. లులు ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు సంధించారు, సందేహాలు లేవనెత్తారు. దీనిపై అధికారులతో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సీఎం చంద్రబాబు సైతం లులు గ్రూప్ షరతుల విషయంలో ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రిమండలి సమావేశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో లులు గ్రూప్ లో భాగమైన మెసెస్ ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ కు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజుకి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆహారాన్ని శుద్ధి చేస్తారని అధికారులు బదిలిచ్చారు. ఆహార శుద్ధి అని ఊరికే అంటే కుదరదు. అక్కడ అసలు ఏం పని చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగు చేస్తారా? ఉద్యానవన పంటలు సాగు చేస్తారా? లేక కబేళాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ సూటిగా ప్రశ్నించారు. గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీంతో అధికారులు నీళ్లు నమిలారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టం చేశారు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు. గూగుల్ అనుబంధ సంస్థ డ్రైడెన్ ఇన్ఫోటెక్ విశాఖలో 87,500 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడి ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. డ్రైడెన్ విశాఖలోని తర్లువాడ, అడవివరం, రాంబిలిలో 480 ఎకరాల్లో 3 క్యాంపస్లతో కూడిన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇక రాష్ట్రంలో తొలిసారిగా భారీ ఎఫ్డీఐతో వస్తున్న ఈ సంస్థకు 25% రాయితీకి భూములు ఇవ్వాలని, వాటికి పూర్తిగా స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని, 100% ఎస్జీఎస్టీ రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు. వీటితో పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ పూర్తి మినహాయింపు, 10% క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది. ఇక మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై కొత్త విశ్వాసం కనిపిస్తోందని, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్, ఐబీఎం వంటి సంస్థలు రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. విశాఖ నగరం భవిష్యత్తులో ఐటీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. కాగా డ్రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి 14న ఢిల్లీలో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. ఇందుకోసం చంద్రబాబు, లోకేష్ 13న ఢిల్లీ వెళ్లనున్నారు. వైద్య కళాశాలలకు సంబంధించి మాజీ సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విఫలయత్నం చేశారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. పార్వతీపురం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు, అందుకు సంబంధించిన ఫోటోలను పరిశీలిస్తే వెల్లడవుతుందని జగన్ వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. అధికారం నుంచి వైదొలిగే వరకు పార్వతీపురం కాలేజీకి జగన్ భూసేకరణ కూడా చేయలేదని ధ్వజమెత్తారు. బహిరంగంగా అబద్దాలు చెప్పడం జగన్కే సాధ్యమని ఎద్దేవా చేశారు. ఇందులో వాస్తవాలను వెలుగులోకి తేవడానికి తనకు ఇష్టమైన వారితో మాజీ సీఎం నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సవాల్ విసిరారు. అక్కడ భూసేకరణ పూర్తయి నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆ కమిటీ నిర్ధారిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి ఆమెను విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఆమెకు అందించనున్నారు. ఇక లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో నవంబర్ 4వ తేదీన జరిగే కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు. సామాజిక సాధికారతకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గతంలో ఈ అవార్డు దక్కించుకున్న వారిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, దుబాయ్ ఎలక్ట్రిసిటీ వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, హీరో ఎంటర్ప్రైజెస్, గోయంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా వంటి దిగ్గజ వ్యక్తులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అవార్డు రావడంపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు, అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆమెను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును అరెస్ట్ చేశారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ముంబై చేరుకున్న ఆయన అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం వచ్చారు. ఇక ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో ములకల్ చెరువుకు తరలించినట్టు తెలుస్తోంది. ములకల్ చెరువు కేసుతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన నకిలీ మద్యం తయారీ కేసులోనూ ఆయన ప్రధాన నిందితుడు. ములకల్ చెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటకొచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు, టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తమ్మళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలోనూ వారు డిస్టిలరీలను నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి అన్నమయ్య జిల్లాలోనూ ఎన్టీఆర్ జిల్లాలోనూ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్న జనార్దన్ రావు సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేశాడు. అప్పటి నుంచి ఎక్సైజ్ పోలీసులు జనార్దన్ రావుపై నిఘా పెట్టారు. 3 రోజుల క్రితం నుంచి ఆయన విజయవాడ రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఓ పార్టీకి అనుకూలంగా ఉండే న్యాయవాదిని నియమించుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి జనార్దన్ రావు చేరుకోవడానికి ముందుగానే న్యాయవాది అక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి జనార్దన్ రావు బయటకు రాగానే ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా జనార్దన్ రావు కోర్టులో లొంగిపోతాడని 3-4 రోజులుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా గన్నవరం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విమానాశ్రయాల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ నర్సీపట్నం వెళ్లి మొండిగోడలు, ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు చూసి ఆహా ఓహో అంటూ ప్రజల్ని మోసం చేసే విధంగా డ్రామాలు ఆడాడని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ కి అమ్మేయడం కాదని, పనుల్లో ప్రైవేట్ సహకారం మాత్రమే ఉంటుందనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని, నియంత్రణ అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశమని అన్నారు. పీపీపీ పద్ధతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయిస్తారని, 15,000 రూపాయలు పేద విద్యార్థులకు అదే కేటగిరీ కింద కేటాయించబడతాయని అన్నారు. పీపీపీ పద్ధతిని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజాత్ సేఠ్ సమర్థించారు. వైద్య విద్యను ముందుకు తీసుకువెళ్లాలంటే పీపీపీ సరైన దారి అని ఎన్ఎంసీ స్పష్టం చేసిందన్నారు. ఇక పీపీపీ కాలేజీల ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో మెడిసిన్ చదివే అవకాశం కలుగుతోందని పట్టాభి అన్నారు. దీనికోసం 2023లో జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, అదే జీవోను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని, గత ప్రభుత్వ జీవో ప్రకారమే జరుగుతున్న పనుల్ని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని పట్టాభి స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ సూక్తిని అనుసరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన నుంచి నేటి వరకు విద్యారంగానికి, ముఖ్యంగా ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోందని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఏకైక పార్టీ టీడీపీ. ప్రస్తుతం ఉన్న 196,000 మంది ఉపాధ్యాయులు టీడీపీ హయాంలో ఉద్యోగాలు పొందిన వారే అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకాన్ని డీఎస్సీ మీద పెట్టి కేవలం 150 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని తెలిపారు. భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తూ లోకేష్ గారు వచ్చే మార్చిలో మరొక డీఎస్సీ టెట్ నిర్వహిస్తారని ప్రకటించారు. ఇక దీని ద్వారా ప్రతి సంవత్సరం డీఎస్సీ ప్రకటిస్తామన్న పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటున్నారని అన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను కించపరుస్తూ బాత్రూంలు కడిగించడం, వైన్ షాపుల దగ్గర కాపలాగా పెట్టారని, నేటి టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ విద్యారంగ సంస్కరణలు చేపట్టి ఉపాధ్యాయులకు గౌరవాన్ని పెంచి వారికి మనోధైర్యాన్నిచ్చారని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ ఒకవైపు ప్రభుత్వ రంగంలో నియామకాలు చేపడుతూనే మరోవైపు రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం దేశ విదేశాల్లో పర్యటించి ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం క్రాపాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. క్రాపా గ్రామానికి చెందిన తలసిల పవన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, టీడీపీ రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన నేతలకు క్రాపా గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు కోగంటి హరి, తలసిల పవన్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. క్రాపా అడ్డరోడ్డు నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు పసుపు జెండాలతో వాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం అతిథులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గొప్పతనాన్ని, ఆయన రాష్ట్ర ప్రజలకు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నేతలు వివరించారు. ప్రతి టీడీపీ కార్యకర్త
అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృతనిశ్చయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మచిలీపట్నం వైసీపీ పార్టీ కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసేలా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ పార్టీ కార్యాలయానికి పురపాలక శాఖ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. ఇక శుక్రవారం వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ అనుమతులు తీసుకున్న తర్వాతే భవన నిర్మాణం చేపట్టామన్నారు. భవన నిర్మాణం అనుమతి కోసం ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించామన్నారు. ఇక భవన నిర్మాణం విషయంలో అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలు అన్నింటినీ పరిష్కరించామని తెలిపారు. రాజకీయ కారణాలతో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని, కార్యాలయంలోకి వెళ్లేందుకు మున్సిపాలిటీ కాలువపై వేసిన ర్యాంపును పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు తొలగించారన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిరాకరించేందుకు కొత్త అంశాలు తెరమేరకు తీసుకొస్తున్నారని కోర్టుకు తెలిపారు. కార్పొరేషన్ తరపున స్టాండింగ్ కౌన్సిల్ ఏసీఎస్ బోస్ వాదనలు వినిపిస్తూ ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017 భవన నిర్మాణ అనుమతులు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. వైసీపీ కార్యాలయం నిర్మాణానికి అనుమతి కోరుతూ 2024 జూన్ 21న అప్లికేషన్ పెట్టారన్నారు. అనుమతి ఇచ్చిన అనంతరం బిల్డింగ్ ప్లాన్లో లోపాలున్నాయని గుర్తించారని, నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని సరిచేయకుండా భవన నిర్మాణం చేశారన్నారు. ఇక నిర్మాణం పూర్తయిన తర్వాత ప్లాన్ ప్రకారమే నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే పిటిషనర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. చట్ట నిబంధనలు పాటించినప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్టాండింగ్ కౌన్సిల్ ఏసీఎస్ వివరణ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసుడిగా అవుతున్నారని పీసీసీ చీఫ్ షర్మిల శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శలు చేశారు. ప్రైవేట్ ఆరోగ్య బీమా ముసుగులో సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేస్తున్నారని పేర్కొన్నారు. 2700 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టడం ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగమని, నెట్వర్క్ ఆసుపత్రులు నెల రోజులుగా ఓపీ సేవలు నిలిపివేసినా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దారుణమని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అన్నారని, ఇప్పుడు 10% కుదించి 2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెట్టారని షర్మిల విమర్శించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి శుక్రవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు టీడీపీ నేతలు జంశెట్టి సోదరులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో వీరిద్దరూ నిందితులు. గతంలో విచారణకు హాజరైన వీరు మరోసారి విచారణకు మాచర్ల సర్కిల్ కార్యాలయానికి హాజరయ్యారు. గురజాల డీఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా విచారించారు. ఈ కేసులో తాత్కాలిక బెయిల్పై ఉన్న పిన్నెల్లి సోదరులు 2 వారాల క్రితం విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా తెలీదు, గుర్తులేదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు చెప్పారు. ఇక శుక్రవారం రెండోసారి విచారణలో కూడా అవే సమాధానాలు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, వెంకటరామరెడ్డిని మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6:30 వరకు విచారించారు. ఇరువురికి సుమారు 70 నుంచి 80 ప్రశ్నలు సంధించారు. మరోసారి విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి 18 కోట్లు వసూలు చేసిన ఉదంతంలో సూత్రధారి విద్యను అరెస్టు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యంపై బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పటాన్చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాశారు. సాయంత్రం సీఐ వినాయక్ రెడ్డి రాగానే నిలదీశారు. జూలై 10న కళమ్మ అనే మహిళ ఫిర్యాదు చేసినప్పుడు విద్యను అరెస్టు చేసి ఉంటే తమపై దాడి జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసినా వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దీంతో తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని సీఐ బదులిస్తూ వెళ్లిపోయారు. పోలీసులు పెట్టిన కేసులో డబ్బుల వసూలుకు సంబంధించి ప్రస్తావన లేదని మహిళలు వాపోయారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సమస్యలను తక్షణమే పరిష్కారం చేసేందుకు 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ సంస్థల్లో తరచూ ఎదురయ్యే మౌలిక వసతులు, ఆహారం, ఆరోగ్యం, బోధన వంటి సమస్యలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు.
ఇక మీదట సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయికి వెళ్లకుండా సొసైటీల స్థాయిలోనే వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు స్పెషల్ ఎమర్జెన్సీ ఫండ్ 60 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అత్యధిక విద్యార్థులున్న ఎస్సీ, బీసీ సొసైటీలకు 20 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. అదేవిధంగా ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు 10 కోట్ల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేశారు. వాటిని శుక్రవారం సొసైటీ ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధులను ఇక మీదట చిన్న చిన్న అవసరాలకు కూడా ప్రభుత్వం వైపు ఎదురు చూడకుండా సత్వరంగా సమర్థవంతంగా వినియోగించుకునే ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సుమారు 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకిచ్చే నెలలో ఆ మహిళలకు వచ్చే నెలలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయనున్నట్లుగా వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ చీరల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల, జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో నాణ్యతపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను ఉత్పత్తి చేయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మహిళల కోసం 6.5 మీటర్ల చీరలు, వృద్ధుల కోసం 9 మీటర్ల చీరలు రూపొందించామన్నారు. ఇక చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పథకంతో 6,780 మంది చేనేత కార్మికులు ₹1,00,000 వరకు రుణ విముక్తులవుతారని తుమ్మల వెల్లడించారు. నేతన్న భరోసా పథకంలో చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ ఏడాది 48.80 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకంలో నేతన్నలకు 18,000, అనుబంధ కార్మికులకు 6,000 చొప్పున ఏడాదికి 2 విడతల్లో ప్రోత్సాహకం అందిస్తామని తుమ్మల వెల్లడించారు. ఇక వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు వస్త్రాల కొనుగోలుకు సంబంధించి ఆర్డర్లు టెస్కో నుంచే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి మార్చాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. నగరవాసులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలున్నాయని, వాటిని ఎండగట్టాలని, సమిష్టి కృషితో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2-3 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి భాగ్యనగరంలోని 8 జిల్లాల ప్రధాన నాయకులతో సమావేశం జరిగింది. కాగా రామచంద్రరావు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీలో మరికొంతమందికి అవకాశం కల్పించే అంశంపై ఆయన జాతీయ నాయకత్వం అనుమతి కోరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి 3 పేర్లతో రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి జాబితాను నివేదించింది. లంకల్ దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మా వీరపనేనిల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బైకం గ్రామంలో 3 రోజుల క్రితం పీర్ల చావడిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన 4గురిని అరెస్టు చేసి వారి నుంచి 9.5 కిలోల వెండి ఆభరణాలు, 14 కిలోల ఇత్తడి పీర్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. దొంగతనం చేసిన నేరస్తులే చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత నెల 21వ తేదీన అమావాస్య కావడంతో అదే రోజు అర్ధరాత్రి చిన్నంబాయి మండలం బైక్యం గ్రామంలోని పీర్ల చావిడికి ఉన్న తాళం తీసి చెక్కపెట్టెలో కట్టి ఉంచిన పీర్లను అలాగే వెండి ఆభరణాలను దొంగిలించారు. వీటిని కారులో తరలించి అడ్డకల్ మండలం కందూరులో ఉన్న తన ఇంట్లో పెట్టుకున్నాడు. చోరీ జరిగిన విషయం గ్రామస్తులకు ఎవరికీ తెలియకపోవడంతో ఎలాగైనా గ్రామస్తులు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున పీర్ల చావిడికి మళ్లీ వెళ్లి అక్కడున్న వస్తువులను చెల్లాచెదురుగా చేసి సీసీ కెమెరాలు పగలగొట్టడంతో పాటు వెంట తెచ్చుకున్న కారం పొడిని కూడా చల్లి వచ్చాడు. తర్వాత గ్రామంలో ఎవరికీ అనుమానం రాకుండా పీర్ల చావిడిలో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాలతో వెంటనే వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ప్రధాన నిందితుడు పాషాతో పాటు అతని స్నేహితులను వివిధ కోణాల్లో తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు పాషా నుంచి చోరీ చేసిన వస్తువులను స్వాధీనపరుచుకుని 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో కామెర్ల వ్యాధి కలకలం రేపుతోంది. స్థానిక ఆరెంజ్ స్కూల్లో 22 మందికి కామెర్ల వ్యాధి సోకినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. గత 2 రోజుల నుంచి 37 మంది విద్యార్థుల శాంపిల్స్ ను స్వీకరించారు. ఇక 37 శాంపిల్స్ లో 22 రిపోర్ట్స్ వచ్చాయి. మిగిలిన 15 నివేదికలు 2-3 రోజుల్లో వస్తాయని అధికారులు తెలిపారు. శుక్రవారం డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆరెంజ్ స్కూల్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆహార పదార్థాల నాణ్యత, తాగునీరు, శానిటేషన్ పరిశీలించారు. అయితే గత సెప్టెంబర్ నెలలో మొదటి కేసు నమోదైందని మండల వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 22 మంది విద్యార్థులు కామెర్ల వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గుర్తించామన్నారు. 10 చోట్ల తాగునీటి శాంపిల్స్ ను సేకరించి టెస్టులకు పంపామన్నారు. ఇక ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండడంతో తల్లిదండ్రులు కూడా టెస్టులు నిర్వహించామన్నారు. 2 రోజులుగా స్కూల్లో క్యాంపులు నిర్వహిస్తున్నామని, మరో 4 రోజులు క్యాంప్ ఉంటుందని తెలిపారు. స్కూల్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాటర్ ప్లాంట్ నుంచి నీటి సరఫరా జరగ్గా వ్యాధి లక్షణాలు బయటపడడంతో మరో వాటర్ ప్లాంట్ నుంచి నీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఏ గ్రామాల నుంచి వస్తున్నారో వారి వివరాలు తీసుకుని ఆ గ్రామాలలో కూడా శాంపిల్స్ సేకరిస్తామని వెల్లడించారు. గుక్కెడి నీళ్ల కోసం 2 నెలలుగా పరితపిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలోనే ఈ ఏడాది ఈ పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నా గుక్కెడి నీళ్లు పారడం లేదంటే అధికారుల పనితీరు, ప్రజాపాలకుల పాలన ఎలా ఉందో అర్థమవుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎదుట నిరసన తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో తాగునీటి కోసం ఎస్సీ కాలనీ ప్రజలు ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నారు. మండల పరిషత్ అధికారులకు, స్థానిక పంచాయతీ కార్యదర్శికి విజ్ఞప్తి చేసినా సమస్య మాత్రం తీరడం లేదు. రోజువారీగా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు రావడం లేదంటే తమ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అవసరానికి ఫిల్టర్ నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే శనివారం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తామని, సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని ధర్నా చేస్తామని ఎస్సీ కాలనీ వాసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో సీఐ సమక్షంలోనే బాధితుడిపై ఓ ఇసుక కాంట్రాక్టర్ దాడికి దిగాడు. పోలీస్ స్టేషన్లోనే ఇలా జరిగితే ఇంకా ప్రజలకు ఎక్కడ రక్షణ దొరుకుతుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మణుగూరు మండలం కోడిముత్తయ్య గుంపు నుండి గోదావరి ఇసుక తవ్వకాలకు అనుమతులు తెచ్చుకున్న బినామీ కాంట్రాక్టర్ గంటా రమేష్ అనే వ్యక్తిని కమలాపురానికి చెందిన రైతు ఫోన్లో దూషించాడు. దీంతో అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి అసలు ఏం జరిగిందో వివరించే లోపే ఒక్కసారిగా బాధితుడిపై పిడిగుద్దులతో దాడికి దిగాడు. తాను పొలానికి వెళ్లే సమయంలో ఇసుక లారీలు రోడ్డుకు అడ్డుగా ఉంచడంపై రమేష్ ను ప్రశ్నించానని, ఈ కారణంతోనే పోలీస్ స్టేషన్ కు పిలిపించి దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. రక్తం కారేలా గాయపరిచాడని ఆవేదన వ్యక్తం చేశాడు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిచి దాడి చేయించడం సరికాదని, ఈ విషయంలో ఆ సమయంలో అక్కడున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం పిల్లలు ఎదురు చూస్తారని, పర్యావరణ హితమైన బాణసంచాతో వారిని పండుగ చేసుకోవడానికి అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరాయి. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు పర్యావరణ హితమైన బాణసంచా కాల్చడానికి అనుమతి ఇవ్వాలని ఎన్సీఆర్ రాష్ట్రాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనాన్ని కోరారు. కొన్ని షరతుల కింద రాష్ట్రాల్లో బాణసంచా వాడకాన్ని అనుమతించవచ్చని, జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ ఆమోదించిన పర్యావరణ హిత బాణసంచా మాత్రమే తయారు చేసి విక్రయించేలా సూచించాలని తుషార్ మెహతా పేర్కొన్నారు. అత్యధిక పేలుడు స్వభావం ఉన్న టపాసులు తయారు చేయకుండా రాష్ట్రాలు, ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయని ధర్మాసనానికి తెలియజేశారు. అదేవిధంగా వ్యాపారులు అనుమతి పొందిన క్రాకర్స్ ను మాత్రమే విక్రయించాలని, ఫ్లిప్కార్ట్, అమెజాన్ మొదలైన ఏ ఇతర ఈ కామర్స్ వెబ్సైట్లు కూడా బాణసంచాను ఆన్లైన్లో విక్రయించవద్దని సూచించారు. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ను సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించారు. దీంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు ఈసీని బెదిరిస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ సామిక్ భట్టాచార్య ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ఎస్ఐఆర్ చేపడితే రాష్ట్రాలు అల్లర్లు సృష్టించాలని, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని ఆమె అనుకుంటున్నారని నిప్పులు చెరిగారు. దేశ విభజన సమయంలో వెళ్లిపోయిన వాళ్లు తిరిగి రావడానికి ఇదేం ధర్మసత్రం కాదని, అలా వచ్చిన వారిని గుర్తించి వారి దేశాలకు పంపేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఎస్ఐఆర్ చేపడితే నకిలీ ఓట్లన్నీ పోతాయని మమతకు భయమని బీజేపీ నేత లాకెట్ చటర్జీ విమర్శించారు. బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎస్ఐఆర్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాలు ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని సీఎం మమత తప్పుపట్టారు. బీజేపీ అగ్నితో ఆటలాడుతోందని, ఓట్లు తొలగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బెంగాల్ ప్రజలు బీజేపీని ఎన్నటికీ నమ్మరని తేల్చి చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాకి పాకిస్తాన్ ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలు సుదీర్ఘకాలం తమ గడ్డపై కార్యకలాపాలు కొనసాగించాయని, వారందరినీ గత 4 ఏళ్లలో మట్టుబెట్టామన్నారు. పాకిస్తాన్ కూడా శాంతి మార్గాన్ని అనుసరించాలని, తాము చర్చలకు సిద్ధమేనని సూచించారు. ఉగ్రవాదుల్లో ఒక్కరు కూడా ఆఫ్ఘాన్లో లేరు. అంగుళం భూమి కూడా వారి నియంత్రణలో లేదు. శాంతి కోసం ఆఫ్ఘాన్ చేసినట్లుగా ఇతర దేశాలు కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ముత్తాకి పేర్కొన్నారు. ఇక కాబూల్పై దాడులు జరపడాన్ని ప్రస్తావించిన ఆయన, పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. సరిహద్దులోని మారుమూల ప్రాంతాల్లో దాడులు జరిగాయని, ఇది పాక్ తప్పుడు చర్య అని పేర్కొన్నారు. తాము చర్చలకు సిద్ధమేనని, వారి సమస్యలను పాకిస్తాన్ పరిష్కరించుకోవాలన్నారు. 4 దశాబ్దాలుగా ఆఫ్ఘాన్లో శాంతి, అభివృద్ధి సాధిస్తోంది అన్నారు. ఇక ఆఫ్ఘానీయులతో ఆటలాడడం మంచిది కాదని ముత్తాకి హెచ్చరించారు. తమకు సమస్యలు సృష్టించాలని భావిస్తే ఏం జరుగుతుందో సోవియట్ యూనియన్, అమెరికా, నాటోలను అడిగితే చెప్తారని అన్నారు. ఇస్లామాబాద్తో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నామని, అయితే అవి ఏకపక్షంగా ఉండొద్దని